जय जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी, जय बीसी, ఈ బీసీ రిజర్వేషన్ మీదనే అందరం కూడా ఏకతాటిపైకి వచ్చేసి ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ, జై. వేములవాడ పట్టణంలో బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమం సహకరించినటువంటి వాణిజ్య వ్యాపార సంస్థలందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ను అసెంబ్లీలో పాస్ చేసి మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అది గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ పెండింగ్లో పెట్టడం దురదృష్టకరం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 42% రిజర్వేషన్ను వెంటనే అమలు పరచాలి. దీనికి మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వాళ్ళందరూ చొరవ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి ఈ 42% రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైనే ఉన్నది. వాళ్ళు దయచేసి వాళ్ళు చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్కు అనుకూలంగా వాళ్ళు కేంద్రంలో ఒప్పించి రిజర్వేషన్ అమలు చేయాలి. లేకపోతే బీసీల తరఫున ఇది అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.
ఇలాగే అన్ని పార్టీలుగా తెలంగాణ ఎలా సాధించుకో బీసీ రేట్లు అందరం పాటుపడి సాధించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. లేదనేది మన అందరిలోని ప్రశ్న. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వానికి గతంలో రాజ్యాంగం 9వ షెడ్యూల్ చేర్చిన ప్రకారమే ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని మన 42% ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు గవర్నర్ దగ్గర ఈ బిల్లు పెండింగ్ ఉందో దాన్ని రాష్ట్రపతికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 9వ షెడ్యూల్లో చేర్పించి ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు పట్టే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు పట్టే విధంగా ముఖ్యంగా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు కైగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ బంద్కు పిలుపునియడం జరిగింది. అందులో బాగా మరి వేములవాడ పట్టణ వాసులు మరియు బీసీ ప్రజలు మరి వివిధ పార్టీ నేతలు అందరూ సంఘీభావం తెలిపి మరి ఈరోజు బంద్కు సహకరించిన మరి వాణిజ్య వర్తక సంఘాలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మన హక్కులు సాధించుకునే దిశగా 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా మరి అందరూ కూడా పార్టీ పక్కన పెట్టి మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఏదైతుందో ఈరోజు మంచి శుభపరిణామం 42% రిజర్వేషన్ ఇవ్వడం కాంగ్రెస్. అలాగే మరి ఈడబ్ల్యూఎస్ ఏదైందో ఒక్క నెలలే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి మరి వాళ్ళకైతే ఏ జీవో లేకున్నా ఏది లేకున్నా సెక్షన్ 102 చట్టంలో 102ను రాజ్యాంగ సవరణ చేసి మరి బిల్లు ఆమోదించడం మరి 10% ఉన్న వాళ్ళకి 5% ఉన్న వాళ్ళకి 10% ఇవ్వడం చాలా బాధాకరం. మరి 57% బీసీలకు 42% ఇచ్చే దిశగా చేస్తే వివిధ రకాలుగా కుట్రలు బీసీల పైన చేస్తున్నారు. అది మానుకోకపోతే మరి హెచ్చరిస్తున్నాం. ఇంకా మరి రానున్నలో మీరు ఎక్కువ ఓట్లు ఇస్తారని మేము కూడా చూస్తాం. అన్ని పార్టీలు పక్కన పెట్టి మరి బీసీ నాయకులు అందరూ ఒకటై 42% రిజర్వేషన్ సాధించుకుంటే విద్యా ఉద్యోగ అందరికీ అవకాశాలు వస్తాయి. దాంతో అందరం కూడా రేపు రాజకీయంగా ముందుకోవాల్సిన అవసరం ఏర్పడదని చెప్పి తెలియకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మరి అన్ని పార్టీలకు మరి బీసీ జేఏసీ నాయకులకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మన ఫలితాలు మరి ఈ రోజు కూడా అంతే ఉన్నాయి. మరి కారణం మన రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో వెనుకబడి ఉండడం వల్ల మరి అలా మన బీసీ వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. మరి ఇవన్నింటినీ చూడాలంటే మన బీసీలు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా ఇన్ని సాధించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. రాజ్యాంగంలో మనకు సాధించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 45% స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఇవ్వాల్సిందిగా ఆమోదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తే మరి అక్షరాలు ఇలా దేశానికి మరి వారు చూడు రాజకీయంగా కావచ్చు, ఉన్నత విద్యలో కావచ్చు, ఉపాధి హామీలో కావచ్చు, అంటే ఎన్నో రకాలుగా వాళ్ళు అప్పుడుకుంటూ పోతుంది. కానీ మా బీసీ వర్గం మొత్తం కింది స్థాయిలో ఉండి మరి వాళ్ళ మన పిల్ల జల్లలు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి వల్ల ఇవన్నిటికీ రూపు మార్చాలంటే మనం రాజకీయ చైతన్యం కావాలి. ఖచ్చితంగా మన హక్కులను కొట్టాల్సిందే. ఈ 42% సాధ్యం దాకా నిద్ర మానేది అని చెప్పి చేస్తున్నాం.